పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీ తోటలోనే ద్రాక్షవల్లెతో నన్ను అడ్డుకట్టి స్థిరపరచావా, నీ తోటలోనే ద్రాక్షవల్లెతో నన్ను అడ్డుకట్టి స్థిరపరచావా, నన్ను అడ్డుకట్టి స్థిరపరచావా, నన్ను అడ్డుకట్టి స్థిరపరచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమల్లోనే ఉజ్జీవంగా ఈ రాత్రి చప్పట్లు కొట్టాలి. నా ఆత్మలో, నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆరాధన నీవే, నా ఆరాధన నీవే, నా ఆరాధన నీవే, నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరే, నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరే, నీకిష్టమైన పాత్రను చేయా, నీకిష్టమైన పాత్రను చేయా, నన్ను విసిరేయక సారపై ఉంచావా, నన్ను విసిరేయక. పరిశుద్ధాత్ముడు జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే, స్తుతి మహిమలు నీకే. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా పరిశుద్ధాత్ముడా, నా గ్లోరీ గ్లోరీ చప్పట్లు కొట్టాలి. నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా, నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా, త్రియేక దేవా ఆది సంబోధుడా, నిన్ను నేనేమని ఆరాధించేదా, త్రియేక దేవా నేనేమని ఆరాధించేదా, నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడు, నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా, త్రియేక దేవా ఆది సంబోధుడా, నిన్ను నేనేమని ఆరాధించేదా, నిన్ను నేనేమని అది నిన్ను నేనేమని ఆరాధించేదా, నిన్ను నేనేమని కూడా నిన్ను నేనేమని ఆరాధించేదా, నిన్ను నేనేమని ఆరాధించేదా, నా మంచి దేవుని వ్యవసాయకుడా, నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీకు
నీకిష్టమైన థ్యాంక్ యూ యేసయ్యా. అబ్బా గ్లోరీ. యేసు రక్తం ఈ రాత్రి పంగనం మీద మన ప్రజలపై దేవుని సన్నిధి కుమ్మరించబడుతుంది. నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీకిష్టమైన ద్రాక్షవల్లితో నన్ను అంటు కట్టి స్థిరపరచావా. నీ తోటలోనే ద్రాక్షవల్లితో నన్ను అంటు కట్టి స్థిరపరచావా. నన్ను అంటు కట్టి స్థిరపరచావా. నన్ను అంటు కట్టి స్థిరపరచావా. నన్ను అంటు కట్టి స్థిరపరచావా. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. 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 స్తోత్రం. స్తుతి మహిమలు కే. స్తుతి మహిమలు నీకే. ఓ స్తుతి మహిమలు నీకే. స్తుతి మహిమలు నీ కొట్టు చేయి గట్టిగా, ఆరాధన చేయి గట్టిగా. స్తుతి మహిమలు నీకే. ఆరాధన. ఓ పరలోకపు ఆరాధన. స్తుతి మహిమలు నీకే. యేసయ్యా. స్తుతి మహిమలు నీకే. స్తుతి మహిమలు నీకే. స్తుతి మహిమలు నీకే. నా ఆరాధన ఆరాధన ఆరాధన. స్తుతి యేసు ప్రభు, యేసు ప్రభు, యేసు ప్రభు, యేసు ప్రభు. ఆరాధన స్తుతి ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన. యేసు ప్రభు, యేసు ప్రభు, యేసు ప్రభు, యేసు ప్రభు, యేసు ప్రభు, యేసు ప్రభు. ఆరాధన స్తుతి ఆరాధన. యేసయ్యా గట్టిగా. ఆరాధన స్తుతి ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన. ఆరాధన. ఓ స్తుతి ఆరాధన. ఆరాధన. అగ్ని అగ్ని అగ్ని. స్తుతి ఆరాధన. స్తుతి ఆరాధన. స్తుతి ఆరాధన. స్తుతి ఆరాధన. స్తుతి ఆరాధన. నీవే కదా నా ఆరాధన. నీవే కదా నా ఆరాధన. నీవే కదా. అగ్ని లాంటి సన్నిధయ్యా. ఓ స్తుతి ఆరాధన ఆరాధన. స్తుతి ఆరాధన. అగ్ని పరిశుద్ధపరచండి. ఆత్మలో బలహీనతల్లో నుండి విడుదలవ్వాలి.
రోగముల నుండి విడుదలవ్వాలి, శ్రమల్లో నుండి, శోధనలో నుండి, ఇబ్బందుల్లో నుండి, ఇబ్బంది కొలిమిలో నుండి కూడా ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఇలా నిన్ను స్తుతించటానికి యోగ్యత లేదు. ఒంటరి ప్రయాణం మాతో నడవండి నైనా. ఎన్ని దినాలైనా నిన్ను చూడాలని ఆశ, ఎన్ని దినాలైనా నిన్ను పట్టుకోవాలని ఆశ. స్పిరిట్, ఈ రాత్రి బలమైన మాటలు మాతో మాట్లాడండి. నీ సన్నిధి ఒక ప్రవాహముగా, ఒక అభిషేకంగా, ఒక కృపతో, ఓ మైటీ లార్డ్, ప్రాణాత్మ దేహాలకు శక్తి. దేవుని శక్తి చప్పట్ల కొట్టి పొందుకుందాం, పొందుకోవాలి చప్పట్లు కొట్టి. ప్రాణాత్మ దేహాలకు ఒక అభిషేకం. రే బాబా లకరి మామా తు నలదర బాబా. స్తుతి 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 స్తుతి. యేసు నామములో తలనొప్పి వెళ్ళిపోవునుగా, బలగిన ఆత్మలు వెళ్ళిపోవునుగా, చీకటి ఆత్మలు వెళ్ళిపోవునుగా. నీ రక్తంతో తడుపమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. దేవుని సన్నిధితో నింపబడ్డారా? ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. హల్లెలూయా. పోయిన వారం అంతా లేను, పొద్దునే వచ్చాను. 10:30 12 అయిందిలే, 11 అయింది. ఈ వారం అంతా పొదిలి విజిట్ అయింది. హల్లెలూయా. అక్కడికి వెళ్ళి దేవుని సేవ చేశాను. నిజం, రేపు వారం కూడా మళ్ళీ అక్కడే ఉండి దేవుని సేవ చేయబోతున్నాను. ఆ ప్రాంతాల్లో వెళ్ళి మీటింగ్లు పెడుతున్నా, గ్రామాల్లో వీధి సువార్తలు. పోయిన వారంలో పోయినసారి మన దగ్గరికి వచ్చారు కదా కొంతమంది బిడ్డలు, సన్నమ్మూరని ముసలి వాళ్ళు వచ్చారు. 10 మంది ఆటో వేసుకుని, గుర్తుందా లేదు? గుర్తుందన్నా? వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. ఒక రోజు పెట్టాను, అర్ధరాత్రి 2 అయింది, 12 అయింది. ఇంటికి వచ్చేళ్ళకి 1:30 2 అయింది. ఒక 15 మంది స్వస్థత నిలువుగా పొందుకున్నారు. చప్పట్ల కొట్ట గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. నా రిస్టర్స్ గ్యాప్ ఇచ్చి ఏగలపాడు అనుకుంటా, ఏగలపాడు పెట్టాను. అక్కడ ఒక 12 మంది స్వస్థత పొందారు. చప్పట్ల కొట్ట గట్టిగా కనపరచుదా. నిన్న శుక్రవారం కూడా వెళ్దాం అనుకున్నాను. శుక్రవారం అంటే అందరి మందిరాల్లో ఆరాధన ఉంటుంది, స్త్రీల కొడుకులు పెట్టుకుంటారని ఆఫ్ చేశాను. ఈరోజు శనివారం మనకుంటుంది కదా కూటకం అని వచ్చేసాను. మళ్ళీ రేపు సోమవారం, రేపు నైట్కి ఒక చోట ఏర్పాటు చేస్తున్నాను. సోమవారం మార్నింగ్ నేను మళ్ళీ బయలుదేరి కారులో సిస్టమ్ వేసుకుని ఆ ప్రాంతాలన్నీ సుమారుగా నేను మార్కాపురం పైన తర్లుపాడు, తారెడ్డిపల్లి, ఖమ్మం జిల్లా అటు తిరగాలని ఆశ. ప్రజలకు చెప్పాలని, దేవుడు సన్నిధి వాళ్ళు చూడాలి. వాళ్ళు చాలామంది మీకు తెలుసో లేదు, అక్కడ మంచి సేవ లేదు. పాస్టర్లు ఉన్నారు కానీ ఆ టీ కొట్ల దగ్గర కనపడేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు కావాలి, స్వస్థతలు చేసే సేవకులు కావాలి, ఆత్మతో నింపబడే దైవజనులు కావాలి. దేవుడు నేను వెళ్తుంటే నన్ను చూసి ఆశ్చర్యపడుతున్నారు. కందుకూరు నుంచి వచ్చారా? అయ్యో ఇంత బాగా జరుగుతుంది, ఇసుకొస్తుంది. నాతో వచ్చిన తమ్ముళ్ళకి కొంతమంది ఇసుకు పడుతుంది. ఇంతసేపు చేస్తున్నాడు ప్రార్థన, ఇంతసేపు ఆరాధన నడిపిస్తున్నాడు. ఏంటి వాళ్ళకేం తెలుసు? దెయ్యాలు పోతున్నాయి. వాళ్ళకేం తెలుసు? జనాల్లో ఉన్న దురాత్మలు వెళ్ళిపోతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి రా సంతోషంగా.
వాళ్ళలో వెళ్ళిపోతున్నాయి. నేను చేస్తున్నాను, నాకు కనపడుతున్నాయి. ఒళ్ళంతా అలసిపోయింది. ఈరోజు కూడా నాకు కాలేదు. ఈరోజు కూడా ఇక్కడ కోవూరు రోడ్లో ఒక మెచ్యూరిటీ ఫంక్షన్కి మీరు రావాలండి, మీరు రాకపోతే కుదరదు స్వామి, మీకు దండం పెడతాను, మీరు రావాలంటే వర్షంలోనే కారు స్టార్ట్ చేసుకుని వచ్చేసాను. అంతా వాలియే, సిస్టర్కి ఇష్టం అంతా వాలియే. వాళ్ళు మెసేజ్ వరకు నాకు ఇచ్చారు. అక్కడ ఒక అరగంట మాట్లాడాను. వాళ్ళు అమ్మాయిని చూసి ఓనీలు వేసుకుంటారు కదా, సుమారుగా చాలామంది వచ్చారు. వాళ్ళవి పట్టించుకోవట్లా, నా దగ్గరికి వచ్చి నిలబడుతున్నారు అందరూ. ప్రార్థన చేయి. ఓ దేవునికి స్తోత్రం, మీరు ఎంత చాలా ఆసక్తి పరులు. అక్కడ ఒక అమ్మాయి పడిపోతుంది, ఊగుతుంది. ఫంక్షన్కి వచ్చిన పని ఏంది, ఫంక్షన్ పని. నేను వాక్యం చెప్పే వాళ్ళకి నేను దేవుని గురించి, సొసల గురించి కూడా చెప్పాలి, అమ్మాయిల గురించి చెప్పా. అమ్మాయిలను జాగ్రత్త కాపాడుకోండి అని మంచిగా చెప్పాను. దిగేళ్ళకి నిలబడ్డారు ఒక 15 మంది వరకు. అందరూ ప్రార్థన చేశాను. ఇలా ఈరోజు కార్యక్రమం జరిగింది. అటు వచ్చాను, మధ్యాహ్నం 3 అయింది. అటు ఒక ముద్ద తిన్నాను. మళ్ళీ 4 గంటల ఇక్కడికి వచ్చి ఏందో ఈ మైక్ను కొంచెం బాగు చేసుకుంటూ కూర్చున్నాను. 5:30 అయింది. ఇక తమ్ముడు వచ్చేసి ఇక చక్కగా పాటలు గట్లేసుకుని ఇలా ఆరాధనలో నడవటం జరిగింది. ఒక్క క్షణము కూడా మనం ఖాళీ లేకుండా దేవుని పని చేదుముగాక. ఆమేన్. ప్రతి క్షణము దేవుని స్తుతించినప్పుడు, ప్రతి క్షణము ఆయన తలంపులో మనం తట్టినప్పుడు మన హృదయంలో ఏదో కార్యం జరగబోతుంది. ఒక అభిషేకం రిలీజ్ అవుతుంది, ఒక బలం పొందుకుంటాం. అందుకే అంటున్నాడు కదా, నీవు కనిపించని రోజునా నాకు క్షణముగా యుగముగా మారెనే, నీవు కనిపించిన రోజునా ఆమె యుగాల తలపు మది నిండేనే. ఆమె కనిపించకపోయాలకి ఏం జరిగిందంట, నిద్ర కరువైపోయిందంట. కాబట్టి దేవుడు కనిపించి దేవుడు మాట్లాడాలి. కాబట్టి ఈ వారం అంతా మీరు కూడా ఇదే ఆలాపంలో ఉన్నారని నేను ఆశపడ్డాను. మరి ఈ ఆలాపంలో ఉన్నారు, ఏ ఆలాపంలో ఉన్నారు? ఎందుకంటే నేను ఆత్మలో చూస్తాను తప్ప నన్ను దగ్గరికి వచ్చి చూసేవాడిని కాదు. యేసయ్య కృప సన్నిధి నీకు తోడుగా ఉండును గాక. బిడ్డలారా, దేవుడు అంత్య దినాల్లో ప్రతి ఒక్కరి దగ్గరికి వస్తున్నాడు. మనమందరం ఆత్మలో ఎదగాలి. ఏమేం చేయాలి చెప్పండి? ప్రతిరోజు నీకు ఒక సమయాన్ని కేటాయించుకొని నువ్వు ప్రార్థనలో గడపాల్సిందే. ఎవరు ఆదరించినా ఆదరించకపోయినా యేసయ్య నిన్ను ఆదరిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి వస్తాడు. నువ్వు మండుతావు. ప్రైజ్ లార్డ్. నీకు ఏ కష్టం వచ్చిందో, కన్నీళ్ళు వచ్చినాయో, బాధ వచ్చిందో, వేదన వచ్చిందో, ఆయన దగ్గర పడిపోతే సమస్యకు సమాధానం ఆయన ఒళ్ళిలోనే, ఆయన మాటలో జరుగును కాక. హల్లెలూయా, హల్లెలూయా. నా బిడ్డలారా, అలాంటి కార్యాలు జరగాలంటే ఆయన సన్నిధిలో మనం కూర్చోవాలి. మనం ఆయన దగ్గర కూర్చోవాలి, ఆయన దగ్గర మాట్లాడాలి. ఆయన దగ్గర కూర్చున్న వారు, ఆయన దగ్గర మాట్లాడిన వారు పరిస్థితులు అన్ని కూడా ఏమైపోతాయి అంటే మారిపోతాయి. ఏమైపోతాయి నాయనా చెప్పాలి? ఏమైపోతాయి? ఎలాంటి దుడ్డు పరిస్థితి అయినా సరే, గడ్డు పరిస్థితి అయినా సరే మారిపోతాయి. పరిశుద్ధాత్మ తాకిడి లేకుండా ఆ రోజును మోకాళ్ళ మీద నుంచి లేగబాకంతే. పరిశుద్ధాత్మ తాకిడితోనే నువ్వు ఆ శక్తిని పొందుకోవాలి. నన్ను మళ్ళా పిలుస్తున్నారు, నా నెంబర్ అడుగుతున్నారు. సుమారుగా ఒక 30 మందికి ఫోన్, ఈరోజు ఒక 15 మంది 20 మందికి ఫోన్లో ప్రార్థన చేస్తుంటాను. ఇప్పుడు కూడా మళ్ళీ ఫోన్స్ వస్తూనే ఉంటాయి. అందుకే ఫ్లైట్ మోడ్లో పెట్టేసుకున్నాను. కొద్ది నిమిషాలు వాళ్ళ పక్కన పెట్టేసి మీతో నేను మాట్లాడాలి. దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడతాడు. మనం ఆయన దగ్గరికి వెళ్ళాము, ఆయన దగ్గరగా మనకున్నాడు, మనం ఆయనకి దగ్గరగా వెళ్ళాము. అవునా? ఆయనకు దగ్గరగా మనం లేము, ఆయన మనకు దగ్గరగా ఉన్నాడు. ఈ భూమి ఆయనది, ఆకాశం ఆయనవి, సమస్తం ఆయనవి. అయితే ఆయనకు మనం దగ్గరగా వెళ్ళగలిగితే మనకు ఏది కావాలో ఆయన మనకు తెచ్చిస్తాడు. ప్రైజ్ లార్డ్. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక లోతైన విషయాన్ని నేను మీ రాత్రి మీతో నేను పంచుకుంటాను. లోకరాశి శుభవార్త చదివి నేను మీకు విజ్ఞాపనలోకి తీసుకెళ్తాను.
చూద్దాం. ఎందుకో నేను ప్రత్యేకంగా నాకు గుర్తుకొస్తున్నాడు ఆ తమ్ముడు. లోక శుభవార్త మరి చూద్దాం. మనం 8వ అధ్యాయంలో చూస్తే ప్రత్యేకంగా ఆ వ్యక్తి నాకు గుర్తుకొస్తున్నాడు. ఎందుకో తెలియదు, నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. దట్ ఈస్ లోక శుభవార్త 8వ అధ్యాయం అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎన్ని అధ్యాయమయ్యా? 8వ అధ్యాయం అనుకుంటున్నాను. 26వ వచనం. వారు గలిలయకు ఎదురుగా గెరాసేను దేశమునకు వచ్చారు. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరి వాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చెను. వాడు దెయ్యము పట్టిన వాడై బహుకాలం నుండి బట్టలు కట్టుకొనక సమాధుల్లోనే ఇంటిలోనే ఊరుకుండువాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దెయ్యం పట్టితే ఎక్కడుంటాడు? సమాధి తోటలలో ఉంటాడు. నిన్న సుమన్ టీవీ అనుపమ ఒక తీసింది. ఏంటి తీసిందంటే, ఒక వ్యక్తిని అడుక్కున్న వాడి దగ్గరికి వెళ్ళి వాడి దగ్గర తీసుకుంది, కొన్ని విషయాలు తీసుకుంది. సుమన్ టీవీ అనుపమ తల్లి ఉంది, మంచి వ్యక్తి. ఆమె పేరేం పేరు? అనుపమ. ఎర్రగా ఉండి చక్కగా యాంకర్ ఆమె. ఆమె సుమన్ టీవీకి ఆమె డైరెక్టర్, కొంచెం పనిచేస్తుంది ఆమె, పెద్ద ఆమె. ఒక అడుక్కునేవాడు రోడ్డు మీద కూర్చుని అది ప్యాస్ని డబ్బాలో పెట్టుకున్నాడు, మలము కూడా డబ్బాలో పెట్టుకున్నాడు. వాడు అన్నం తిన్నాడంట. ఇది ప్యాసే మళ్ళీ తాగుతాడంట, ఏరిగిందే మళ్ళీ తింటాడంట. అది వినటానికి ఎంత అసహ్యకరంగా ఉంది కదా. ఎవరో దగ్గరున్న వాళ్ళు చెప్పారంట, అక్క సుమన్ టీవీ వాళ్ళకి ఈమెకి ఫోన్ చేస్తే ఇలాంటి పనులు చేస్తుంది, పేదవాళ్ళని మాతృ అనే ఒక హోములోకి, మాతృత్వ హోమ అమృత హోములోకి దాన్ని తీసుకెళ్ళింది. వాడు కత్తి పట్టుకుంటున్నాడు, ఎప్పుడు వాడి చేతిలో కత్తి ఉంది, ఎవరు దగ్గరికి రానిట్లేదు. వాడు ముందు డబ్బాలు ఉన్నాయి, యూరిన్ డబ్బాలు ఉన్నాయి, డబ్బాలో ప్యాస్ పోసుకుని డబ్బాలు ముందు పెట్టుకుంటాడు, దాంట్లో పోసుకుంటాడు, అవి మళ్ళీ తాగుతాడు, ఎరుగుతాడు, మళ్ళీ దాన్ని ఎండిన మళ్ళీ దాన్ని తింటాడు. ఇదే వాడు భోజనం. అది దెయ్యం పట్టిన మానసిక వ్యాధులు కలిగిన ప్రజలు ఉన్నారు భూమి మీద. ఇలాంటి రకాలు కొంతమంది అయితే, ఈ రకం ఎవరంటే భార్యకి బిడ్డలకి దూరమైపోయి సాతాను చేతుల్లో పడిపోయి ఎక్కడున్నాడు చెప్పండి? సమాధి తోటల్లో ఉన్నాడంట. సమాధి ఆరైతే కనీసం ఈ ప్రాంతంలో అమ్మోల సమాధి ఉంది కదా, అక్కడ సమాధులు ఉన్నాయి కదా, మన పాలిమోతల ఒక్కడు వెళ్ళమని చూద్దాం. సమాధుల దగ్గరికి ఎవరు వెళ్ళరండి. కనీసం 4 రోడ్ల మధ్యలో ఎవరైనా ఒక శవాన్ని చుట్టూరు బొరుగులు వేసినా కానీ, లేదా బియ్యం పోసినా కూడా ఎవరు తొక్కరండి. భయం మానవుడికి. భయం లేకుండా సమాధి తోటలో తిరుగుతున్నాడంటే వాటిలో ఉంది ఏమిటి? సాతాను యొక్క శక్తి. ఎన్నో సంవత్సరాల నుండి అంట మతి స్థిమితం లేని పరిస్థితి, బట్టలు కట్టుకునే స్థితి, వేదన స్థితి, రోగం స్థితి. కొందరు ఇలాంటి జీవితాన్ని జీవిస్తున్నారు. నేను అడుగుతున్నాను, ఇలాంటి వారిని ఎవరు బాగు చేస్తారు? ఇప్పుడు నువ్వు బాగయ్యో, నువ్వు ఎవరి కోసం ప్రార్థన చేయాలో నీకు తెలియట్లా. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీకు ఎవరి కోసం ప్రార్థన చేయాలో నీకు తెలియట్లా. బాగైన వాడు ఇంకా బాగవటం కోసం, ఇంకా అభివృద్ధి అవ్వడం కోసం ప్రార్థన చేస్తున్నాడు. నేను ఏగలపాడులో ప్రార్థన చేస్తూ ఉంటే, ప్రార్థన అయిపోయిన తర్వాత ఒక తల్లి, అన్నయ్య మా అబ్బాయికి నోరు లేదు, ఒక అబ్బాయికి నోరు లేదు, ఒక అబ్బాయికి కాలు లేవంది, ప్రార్థన చేద్దురండి అన్నయ్య అనంది. మంచం మీద కట్టేసింది ఆ పిల్లవాడి కాళ్ళు, తాళ్ళుతో కట్టేసింది. నాకు హృదయం చెల్లించిపోయింది. ఏంది అమ్మా ఇది అంటే, వాడు కాళ్ళు పనిచేస్తే వాడు పరిగెత్తుకుంటూ వస్తే ఊర్లు కూడా తెంచేస్తాడన్న, అందుకే వాడు కాళ్ళు రాకుండా వాడు కాళ్ళు కట్టేసాను అంది. ఇంకొకటికి నోరు లేదన్న, వాడు మాట్లాడలేడు. వాడు వయసు ఎంతంటే 10-11 సంవత్సరాల పిల్లలు వీళ్ళిద్దరు. శాపం తాండవిస్తుంది వాళ్ళ బ్రతుకుల్లో. అర్థమవుతుందా? నీ పిల్లలు తిరుగుతున్నారు, నీ పిల్లలు మాట్లాడుతున్నారు, నీ పిల్లలు అన్ని పనులు చేయగలుగుతున్నారు. కొంతమంది దగ్గరికి వెళ్తే వారి చరిత్ర బయటపడిస్తే గుండెలు పగిలిపోతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గెరాసేనులో ఉన్న దేశంలో ఉన్న ఈ వ్యక్తిని కాపాడటానికి నా యేసయ్య గెరాసేను దేశంలోనికి అడుగు పెట్టేసాడు. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా.
ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఈ అబ్బాయి చేతులకి సంఖ్యలు కట్టారంట. సంఖ్యలు వేశారు. ఏం వేశారన్నయ్య? సంఖ్యలు వేశారు. ఈ అబ్బాయిని ఎవరు కదలనీరు. ఈ అబ్బాయిని చూసి అందరికి భయం. ఆ అడవిలో నుంచి, ఆ ప్రాంతంలో నుంచి, ఆ సమ తోటలో నుంచి ఎవరు వెళ్ళరు. ఎందుకయ్యా అంటే వాడు తిన్నాడా, తిరుగుతున్నాడా, ఎలా ఉన్నాడో పట్టించుకునే వాడు కూడా లేడు. సైతాన్ని బట్టిన వాడు ఉన్న స్థితి ఇట్లా ఉంటది. రోడ్ల మీద కొంతమందికి మందు దయ్యం పట్టింది. తాగటమే పని, వ్యభిచారం పడితే వ్యభిచారమే పని, త్రాగుడే పని, పేకటే పని, మొత్తే పని. కొంతమంది పట్టిన దయ్యాలు అవి. వదలాలి అంటే నువ్వు ప్రార్థన చెయ్యాలి. దేవుడు నీకు ఇచ్చిన కృప ఏమిటి అని అంటే, ఎవరైతే రక్షణ లేదో, ఎవరైతే పాడైపోయారో, ఎవరైతే దయ్యాలు పడి తిరుగుతున్నారు, ఎవరైతే లోకంలోకి వెళ్ళారో వారందరి కోసం నువ్వు విజ్ఞాపనం చేయాలి. దేవుడు కోరుకున్నది అది. సాటి మానవుడి నీ పక్కన ఉన్నవాడు, నీ ఎదురుగా ఉన్నవాడు, నీ పక్కన ఉన్నవాడు, నీ పక్కన ఉన్నవాడు, నీ ఎదురుగా ఉన్నవాడు, నీ ఇంట్లో ఉన్నవాడు ఎవరైనా బల్లకినుడై మతి స్థిమితం తప్పిపోయి మతి స్థిమితం లేని వాడు తిరుగుతూ ఉంటే వాడిని దగ్గర చేర్చి వాడికి అన్నం పెట్టి వాడితో మాట్లాడి వాడికి వాక్యం చెప్పగలగాలి. ఆ స్థితికి మనం రావాలి. దేవుడు కోరుకున్నాడు. ప్రైజ్ లార్డ్. చెడిపోయిన వాడిని చూసి ఉమ్మి వేయటం కాదండి, చెడిపోయిన వాడిని చూసి చెప్పుకోవటం కాదండి, చెడిపోయిన వాడిని చూసి 10 మందికి వివరించడం కాదండి. సాటి సహాయము చేయగలిగి మనం ప్రార్థన చేయాలి. నా దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నేను మీకు ప్రకటిస్తున్నాను, గతగాడి జీవితాన్ని ఎవరు సహాయం చేయరు, ఎవరు అతని దగ్గరికి రారు. అందరూ భయాందోళన కలిగి ఉన్నారు. అయితే నా యేసయ్య అతనికి ఎదురుగా వెళ్ళాడు. అతను అన్నాడు, సర్వోన్నతుని దేవుని కుమారుడా, నాతో నీకేం పని? నాతో ఎవరు పెట్టుకోలేదు, నాతో ఎవరు నా దగ్గరికి రాలేదు. నువ్వు నన్ను దగ్గరికి వచ్చావు, నాతో నీకేం పని అయ్యా? నాతో పని పెట్టుకున్నావా అని చెప్పి వాడు వేల మంది దెయ్యాలుంటే వాడు అరుస్తున్నాడు, కేకలు పెడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చూడండి, దేవుని బిడ్డలు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రార్థన చేస్తే దెయ్యాలు పడిపోతాయి. దెయ్యాలు ఉన్నాయి, దెయ్యాలు లేవని చెప్పకండి, దెయ్యాలు ఉన్నాయి. కొన్ని దెయ్యాలు కుక్క రూపంలో తిరుగుతున్నాయి, కొన్ని దెయ్యాలు మేక రూపంలో తిరుగుతున్నాయి, కొన్ని దెయ్యాలు గుర్ర రూపంలో తిరుగుతున్నాయి, రోడ్ల మీద పాము రూపంలో కూడా దెయ్యాలు తిరుగుతున్నాయి. మానవుడికి తెలియదు అవి. కుక్క రూపంలో, పిల్లి రూపంలో కొన్ని తిరుగుతున్నాయి. ఎవరికి తెలియదు, అవి మాకు మాత్రమే తెలుసు. అవి మమ్మల్ని మేము వాక్యం చెప్తుంటే కుక్క ఓ అని అరుస్తుంది. నోరు మీరా కుక్క అన్న అంది. నేను వాక్యం చెప్తే కుక్క అరుస్తుంది. కుక్కలో పడినాడు, కుక్క దెయ్యం కనపడుతుంది. ఎందురా ఇక్కడికి వచ్చి వాక్యం చెబుతున్నావు, వెళ్ళిపోరా అని. వాడి పని ఏంటంటే ఎవడింట్లో దూరదామా అని. నువ్వు దేవునితో నడుస్తుంటే నీ ఇంట్లోకి రాలేడు వాడు. కానీ నా యేసయ్య, ఒక మనిషిలో దెయ్యం పట్టింది, ఆ దెయ్యాన్ని విడిపించడం కోసం నా యేసయ్య వచ్చాడు. నా యేసయ్య ఎందుకు వచ్చాడు తెలుసా? నీలో దెయ్యం ఉండకూడదు, అది ఆయన పాయింట్. ఏంటి? నీలో ఉండకూడదు, నీలో సాతాను ఉండకూడదు, నీలో అంధకారం ఉండకూడదు. నువ్వు జీవపు వెలుగులోకి రావాలి, పాపు సంబంధమైన క్రియల నుంచి బయటికి రావాలి, అంధకారం నుంచి బయటికి రావాలి, సజీవుడనే వెలుగుతో, వెలుగు సంబంధింగా నువ్వు నడవాలి. ఆయన కోరుకొని ఆ దయ్యాన్ని విడిపించడం కోసము ఎదురుగా వస్తే అది అంటుంది, సర్వోన్నతుని దేవుని కుమారుడా, నాతో నీకేం పని? ఇదిగో నన్ను బాధపరచకు. అంటే బాధపరచడం అంటే ఏంటి? నన్ను వెళ్ళగొట్టబాకు, నేను ఇతనిలో ఉండాలి, ఇతని సమాధుడు తీసుకెళ్ళాలి, ఇతను నాశనం చేయాలి, ఇతను అగ్నిగుండం తీసుకెళ్ళాలి, ఇతను పాడు చేయాలి, ఇతను నాకు కావాలి. దయ్యాలు అరుస్తాయి కొంతమందికి పట్టినప్పుడు. మీరు చూడండి, నీకేం కావాలంటే నాకు ఈ అమ్మాయి కావాలి, నీకేం కావాలి? ఈ అమ్మాయిలో బిడ్డ కావాలి, నీకేం కావాలి? నాకు ఈ అమ్మాయి కావాలి, నీకేం కావాలి? నాకు ఈ వీడు కావాలి అంటే దయ్యాలు. మీకు అర్థమైంది ఈ వాక్యం? స్తోత్రం చెప్పండి గట్టిగా. దెయ్యంకున్న ఆశ అంటే మానవుడు కావాలి. ఎందుకంటే పరలోకానికి వెళ్ళకూడదు మానవుడు. పరలోకంలో దేవుడు అన్నాడు, సైతానా, నీవు నా మాట వినకుండా హెచ్చించబడి అగ్నిగుండానికి వచ్చావు కదా, ఇదిగో నేను కొంతమందిని చేసుకుంటా. నా ప్రజలు నీకంటే ఎక్కువగా నన్ను స్తుతిస్తారు, నా కొరకు, వారి కొరకు నేను పరలోకాన్ని సిద్ధపరుస్తాను అని దేవుడు తన ప్రజలను తయారు చేసుకుంటే వాడు అంటున్నాడు, నన్ను నువ్వు త్రోసేసావు, నన్ను నువ్వు నెట్టేసావు, నన్ను పడగొట్టేసావు, నువ్వు ఎవరిని లేపుతావో, ఎవరిని నువ్వు నమ్మావో, ఎవరిని తయారు చేసావో వాడే నీ దగ్గరికి రాకుండా నాతో పాటు నాశనం అవటానికి వాడిని నేను మారుస్తా చూడు అని చెప్పి సాతాను భూమి మీదకి తిరుగుతూ ఉన్నాడు. మీకు వాక్యం అర్థమైంది? ఎప్పుడు వాక్యం అర్థమైందా? కొందరిని టీవీ పిచ్చోళ్ళని చేశాడు, కొందరిని కామ పిచ్చోళ్ళని చేశాడు, కొందరు త్రాగుబోతులను
వలన చేశాడు, కొందరు గాలి వలన చేశాడు, కొందరు దుర్మార్గులు చేశాడు. వాడు చేసే పని, ఈయన చేసింది ఏంటంటే సమాధి తోటలో పెట్టాడు వీడిని. వాడు అప్పుడప్పుడు వచ్చి వీళ్ళలో కూర్చుని పని చేస్తూ ఉన్నాడు. తిండి తిండు తిరగడు, వాడి పని అంతా అదే. మానసిక వ్యాధి ఇలాంటి జీవితం కలిగిన వాడితో ప్రభు అంటున్నాడు, రే మీరెంత మందిరా అసలు అన్నాడు. 2000 మంది అన్నాడు. బయటకు వచ్చేసేయాలి. అయ్యా మమ్మల్ని ఎక్కడికి వెళ్ళదు, మమ్మల్ని నెట్టి వేయొద్దు, మమ్మల్ని కింద పడవేయొద్దు. ఇదిగో పందులు మేపుతున్న స్థలానికి మమ్మల్ని పంపించు ప్రభువా. పందులో దూరతాం ప్రభువా, పందులు పెంట తింటాయి ప్రభువా, వాటికి దూరంగా వెళ్ళిపోతాం. అనుపమ సిస్టర్ గారు ఆ టీవీ యాంకర్ ఇప్పుడు చేసిన ఆ పిచ్చివాడు ఏం తింటున్నాడు? పెంట తింటున్నాడండి. పెంట అది భూగర్భంలోకి వెళ్ళే అది తింటున్నాడండి. చూడండి, మలము తింటున్నాడు. ఏం తింటున్నాడు అతను? మలము తింటున్నాడు. అలా చాలా భయంకరమైన పరిస్థితి. చూడండి, పిచ్చి పట్టింది మానవుడికి. కొందరు పిచ్చిలు అయిపోతున్నారు. చెప్తున్నాడు ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ పిచ్చిలో ఉన్నావు బయటికి రా. సినిమానా, సీరియలా, డ్రెస్సా, డబ్బా, కామమా, క్రోధమా, మోగమా, మదమా, మలమా, మత్సరమా, పిచ్చిలోంచి బయటికి రా. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పరిశుద్ధ పరచును గాక. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని కనపరచండి గట్టిగా. నేను చెప్తున్నాను, ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏ వ్యక్తిలో ఉన్నా, ఏ ఇంట్లో ఉన్నా దెయ్యాలు పని చేయలేవండి. సమాధానం ఆ ఇంట్లో కలుగును గాక, ఆ ఒంటికి ఆ జీవితానికి కలుగును గాక, ఆ వ్యక్తికి కలుగును గాక. ఆ వ్యక్తి పరిశుద్ధుడండి, ఆ వ్యక్తి ఆత్మతో నడుస్తాడండి, ఆ వ్యక్తి ఆత్మ కార్యాలు చేస్తాడండి. ఆ వ్యక్తి ఉన్న స్థలములో దెయ్యాలు పని చేయలేవు, అభిషేకించబడతాడు. అందుకే యేసు ప్రభు దగ్గర ఆ వ్యక్తి ఎదురుగా నిలబడితే వాడిలో ఉన్న దెయ్యాలని వెళ్ళిపోయిన తర్వాత పందులకు వెళ్ళి చచ్చిని కొన్ని దెయ్యాలైతే, కొన్ని సావడం కాదు, కొన్ని పందులు చచ్చిని అంటే వాటికి ఊపిరాడలేదంట. దేనికి ఊపిరాడలేదు? పందులకి ఊపిరాడలా, దెయ్యాలకి తమ్ముడా పందులకి ఊపిరాడలేదు. ఒక మనిషికి దెయ్యం పడితే ఊపిరాడదు. అయ్యా ఊపిరాడట్లేదయ్యా, నా గుండెలో కూర్చుందయ్యా, నా తల మీద కూర్చుందయ్యా, నాకు ఊపిరాడట్లేదు. నా మందికి చాలా మంది చెప్తారు ఫోన్లు చేసి, అన్నా నాకు ఊపిరాడట్లేదన్నా, అన్నా ఎగసోసేనన్నా. నేను ప్రార్థన చేస్తుంటా కానీ వాళ్ళల్లో ఉన్న దెయ్యాలు, ఒరే మాంత్రికుడా, నన్ను చూసి అంటనే, ఒరే మాంత్రికుడా ఏందిరా నువ్వు యేసయ్యతో వచ్చావురా, నాకు దెబ్బ కొట్టావు కదరా నువ్వు అని చెప్పి వెళ్ళిపోతా ఉన్నాయి. మీరు ఉండటానికి వీల్లేదు ఈ రాత్రి. మనం చెప్పాలి యేసయ్యతో, చెప్పండి వాటితో, నువ్వు ఉండటానికి వీల్లేదు ఈ రాత్రి. మనం ఏం చెప్పాలి దెయ్యానికి? ఏం చెప్పాలి? నువ్వు ఉండటానికి వీల్లేదు ఈ రాత్రి. నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు, నా పరిస్థితులు ఉండడానికి వీల్లేదు, నా ఆఫీసులో ఉండడానికి వీల్లేదు, నా బంధువులు ఉండడానికి వీల్లేదు. సాతానా, నీవు ఉన్న స్థలంలో నేనున్నాను, ప్రార్థన చేస్తా, నువ్వు కాలిపోవాలి, నీకు అధికారం లేదు హల్లెలూయా అని మనం చెప్పి ప్రార్థన చేయాలి. అవి వెళ్ళిపోవాలి. ఈ రాత్రి నా బిడ్డలారా, ఆ యేసయ్య అక్కడ వాడిని వెళ్ళగొట్టగానే వాడు బట్టలు లేని వాడిగా ఉన్నందుకు బట్టలు తెచ్చిచ్చారు. బట్టలు కట్టుకున్నాడు. వాడు బట్టలు కట్టుకుని యేసయ్య దగ్గర కూర్చున్నాడండి. అందరూ ఆశ్చర్యపోతున్నారు. చదవండి ఆ మాటను. లోక శుభవార్త 8వ అధ్యాయము 20, 36 వచనం చదువుకుందాం. ఎక్కడున్నాడు చదువుతారా? అది చూచిన వారు కాదు తమ్ముడు, 35 లాస్ట్ వచ్చిన చదువు. జనులు జరిగిన దాన్ని చూడవెళ్ళి యేసు నొద్దకు వచ్చి దయ్యములు వదిలిపోయిన మనుషుడు బట్టలు కట్టుకొని స్వస్థ చిత్తుడై యేసు పాదముల యొద్ద కూర్చుండుట చూచి భయపడిరి. స్తోత్రం చెప్పండి. ఎక్కడ కూర్చున్నాడు వాడు? అమ్మ నాకలు చూడు చెప్పాలి. ఎక్కడ కూర్చున్నాడమ్మా? యేసయ్య పాదాల దగ్గర. దెయ్యం పోతే ఎక్కడ కూర్చుంటాడు? యేసయ్య పాదాల దగ్గర కూర్చుంటాడు. దెయ్యం ఉంటే ఎక్కడ కూర్చుంటాడు? మనుషుల పాదాల దగ్గర కూర్చుంటాడు. అదే అర్థం. దెయ్యం ఉంటే టీవీ పాదాల దగ్గర కూర్చుంటాడు. దెయ్యం ఉంటే ఎక్కడెక్కడో కూర్చుంటాడు, మందు కొట్లో కూర్చుంటాడు. కానీ దెయ్యం పోయిన తర్వాత ఎవరి పాదాల దగ్గర కూర్చున్నాడు? యేసయ్య పాదాల దగ్గర కూర్చున్నాడు. ఎంత మంచి వాక్యం ఈ రాత్రి ప్రభు నీతో నాతో మాట్లాడింది. మరియా మార్తలు ఎక్కడ కూర్చున్నారు? యేసయ్య పాదాల దగ్గర కూర్చున్నాడు. ఈ దయ్యం పోయిన వాడు ఎక్కడ కూర్చున్నాడు? యేసు పాదాల దగ్గర కూర్చున్నాడు. అందరికి భయం ఏంటంటే యేసయ్య అంటే భయం లేదండి, వాడంటే భయం.
ఏంది బ్రదర్? యేసయ్య అంటే భయం లేదు మానవుడికి. ఒక దయ్యం పట్టితే వాడు చూస్తే భయం. అమ్మో వీడు రాళ్ళతో కొడతాడేమో, కత్తితో పొడుతాడేమో, వీడు వస్తే కుటుంబం పాడైతేమో, వీడు మంచోడు కాదు అని భయం. అయితే వాడే మారు మనసు పొంది స్వస్థ చిత్తుడై ఎక్కడ పడ్డాడు? యేసయ్య పాదాల దగ్గర కూర్చొని అందరూ చూడటానికి వెళ్ళారంట. ఒరే ఎంకన్నా, నువ్వు సమాధిలో ఉండేవాడే కాదు. అవును మరేమా అంటున్నాడు. ఎంకన్నా, నువ్వు మీ ఆవిడ దగ్గరికి పోలేదు అంటున్నాడు. ఎంకన్నా, నువ్వు ఇంతకాలం ఎలా ఉన్నావు? నాకు తెలియదు. ఒక వ్యక్తి దయ్యం పట్టాలంటే, ఒక వ్యక్తి దయ్యం పట్టాలంటే మనుషులకు కొన్ని వీక్నెస్లు ఉంటాయి. దాన్ని బట్టి దయ్యం పట్టుద్ది. సాధారణంగా దయ్యము కొందరిని బంధించుద్ది, కొందరిని పట్టుద్ది. స్తోత్రం చెప్పండి కొంచెం గట్టిగా. ఏం చేస్తుంది చెప్పండి? బంధించుద్ది, కొందరిని పట్టుద్ది. దయ్యము పట్టాలి అని అంటే ఒక వీక్నెస్ ఉండాలి, ఒక మనిషికి వీక్నెస్ ఉండాలి. అప్పుడు దయ్యము నీ ఇంట్లోనే కూర్చుంటుంది. ఇది రియల్, నేను చెప్పే మాట. ఏంటి ఆ వీక్నెస్? ఏంటి ఆ వ్యక్తి ఒక పరిస్థితి అనంటే, ఒకసారి నేను ఒక వ్యక్తి దగ్గరికి ప్రార్థన చేయడానికి వెళ్ళాను. ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థనలో ఆ అమ్మాయి ఏమైపోతుందంటే బట్టలన్నీ వెళ్ళిపోయి కింద పడిపోతుంది, చించేసుకుంటుంది, అంటుంది. నువ్వు చించొద్దు, ఆవరక్షణ చేయొద్దు, నువ్వు ఏం చేసి ఎందుకు వచ్చి అసలు ఈ అమ్మాయిల వీక్నెస్ ఏంటి చెప్పు అంది. 24 hours ఈ అమ్మాయి మొగలు రేకులు కార్తీక దీపం చూస్తుంది. అందుకే ఈ అమ్మాయిలోనే ఉన్నాను, కానీ ఈ అమ్మాయికి తెలియదు నేను ఈ అమ్మాయిలో ఉన్నానని అంటుంది దెయ్యం. అంటే సినిమాలు చూస్తే, సీరియల్ చూస్తే కూడా వస్తాయి దెయ్యాలు? ఖచ్చితంగా వస్తాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని వాక్యం పట్టుకుంటే దెయ్యాలు వస్తాయా? రావు. దేవుని వాక్యం పట్టుకోవటం కాదు, చేత్తో పట్టుకోవటం కాదు, దేవుని వాక్యం హృదయంలోకి రావాలి. అప్పుడు దెయ్యాలు రాలేవు నీ దగ్గరికి. యేసు పాదాల దగ్గర అంటే అర్థం ఏంటంటే యేసయ్య సన్నిధి. అది ఏంటది? ఆయనతో కూర్చున్నాడు. ప్రజలందరూ వచ్చి వాడిని పిలుస్తున్నాడు, ఎంకయ్య అన్నాడు. పేరు ఎవరికటి పెట్టి అర్థమవుతుందా? వాడు ఎంకయ్య కాదు, వాడి పేరు పట్ట. మీరు ఎంకయ్య అంటారు, మేము అట్టేది కనపాకండి. ఆడని పోయి మిమ్మల్ని చూసి నవ్వుతారు వాళ్ళు. ఏం పేరు ఆయన పేరు? ఎంకని నేను ఎవరికటి పెట్టా, మాట వరుసగా అర్థమవుతుందని మీకు. ఎంకయ్యని పెట్టబాకండి. అలాంటి స్థితిలో ఉంటారు కొంతమంది. యేసు ప్రభు ఆ వ్యక్తిని బాగు చేయగానే ఆ వ్యక్తి ఏమైపోయాడు? బాగైపోయాడు. ఇంకొక మాట చెప్పాలి నేను మీకు. అక్కడికి కిందకి రండి నాయనా. ఏమని ఉంటుంది చదవండి. 30:9 అయితే ఆయన, నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకు ఎట్టి కార్యములు చేసానో తెలియచేయమని అతనితో చెప్పి వాడిని పంపివేసాను. వాడు వెళ్ళి తనకి ఎట్టి కార్యములు చేసానో ఆ పట్టణం అంతటా వాడు ఆగలేదండి. వీడు మంచోడా చెడ్డోడా చెప్పండి? ఇంతకి వీడు మంచోడు. వీడికి పట్టిన దెయ్యమే అయినా వీడు బుద్ధికి మంచోడు. ఎక్కడ ప్రకటించాడు? అంతటా ప్రకటించాడు, ఎక్కడ ఆగలేదు. కొంతమందికి దెయ్యాలు పోతే ఇప్పుడు ప్రకటించడం లేదు దేవుని గురించి. బాగైన తర్వాత యేసు ప్రభు అవసరం లేదు వాళ్ళకి, మళ్ళీ మొదటికి రావాలేమో వాళ్ళు. ఇది కేసు కూడా బైబిల్లో ఉంది. ఈ కేసుని కూడా మీకు చూపించరు రా. ఇంకో వ్యక్తి ప్రకటించకుండా వాడు అక్కడ తిరుగుతున్నాడు. మళ్ళీ ఎక్కడున్నాడో మీకు అర్థమైందా బాయ్? ఎక్కడున్నాడో? మందు కొట్లో తిరిగేవాడు మళ్ళీ తిరిగి మందు కొట్లు తిరుగుతున్నట్టుగా దెయ్యము పోయిన తర్వాత, స్వస్థత పొందిన తర్వాత మళ్ళా వాడు ఆ స్థితిని వదిలిపెట్టాలి. ఏ స్థితి? నేను కైనీళ్ళు వేసుకునేవాడిని ఒకప్పుడు. నక్క చూడాలి ఏం వేసుకునేవాడిని? కైనీ అంటే ఇప్పుడు కైనీ అన్నా, సిగరెట్ అన్నా, మందన్నది ఎవరు వేసుకుంటారు? లోకస్తులు వేసుకుంటారు. పరిశుద్ధులు వేసుకుంటారా? మళ్ళీ వెళ్ళి వేసుకుంటే ఎలా ఉంటుంది అంటే, నిన్ను ఇంకా విడిపించినా కూడా నీకేం మారలేదు, బుద్ధి, మనసు. అంటే ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. విడిపిస్తాడు దేవుడు, మళ్ళీ దానిలోకి పోతారు. వీళ్ళని ఏమంటారంటే కుక్క లాంటి వాళ్ళు అనొచ్చు, కుక్క బుద్ధి అనొచ్చు, లేదంటే వీళ్ళని కుక్క తోక వంకరగాళ్ళు అనొచ్చు. ఇలాంటి వాళ్ళని పెట్టుకోవచ్చు వీళ్ళని. బైబిల్లో ఉన్నాడంటే ఒక వ్యక్తి, ఇతను కూడా అక్కడే ఉంటున్నాడు. వాడు ప్రభు అన్నాడు, రే నిన్ను నేను విడిపించాను కాదురా, ఏడ తిరుగుతున్నావు గాలిగా, వెళ్ళా అన్నాడు. అని ప్రభు కోపం వచ్చి ఒక మాట అంటాడు,
ఒకే ఒక మాట అంటాడు, నా ప్రభు కోపం వచ్చింది. ఆ మాట చూపిస్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయం అనుకుంటున్నాను, చదివండి ఒకసారి. యోహాను సువార్త 5వ అధ్యాయం చూడండి. అంటాడు ఆ మాటను, దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. 14వ వచనం, 5వ అధ్యాయం 14వ వచనం చూసి, ఇదిగో స్వస్థత నొందితివే, నీ కలగకున్నట్లు ఇక పాపము చేయకమని చెప్పగా, వాడు వెళ్ళి తను స్వస్థపరిచిన వాడు యేసని యూదులకు తెలియ చెప్పెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. చూడండి, స్వస్థత పడిన తర్వాత సాక్ష్యం చెప్పాలి. ఎక్కడ చెప్పాలి? దేవుని మందిరంలో సాక్ష్యం చెప్పాలి. దేవుడు ఏది చేశాడో నెక్స్ట్ చేయడు ఆ కార్యం, అంతటితోనే మనం అయిపోతాం. నెక్స్ట్ చెయ్యాలి దేవుడి ఇంకో కార్యం. హల్లెలూయా. ఒక్కటి చేశాడా నమ్మకంగా ఉండు, రెండోది కూడా చేయబోతున్నాడు నీ దృష్టిలో, నీకు తెలియకుండా. హల్లెలూయా. నీకు తెలీదు, కొంతమందికి తెలియదు. బాధ వచ్చినప్పుడు అప్పప్ప అంటే కాదు, జరిగిన తరువాత మరలా నీకు ఇంకో కార్యం జరగాలనంటే ఈ కార్యం గుర్తు పెట్టుకోవాలి. ఏం పెట్టుకోవాలి? నాకెళ్ళి చూసి చెప్పాలి గట్టిగా. అమ్మ ఏం పెట్టుకోవాలిరా? ఇప్పుడు మొన్న కొంతమంది పిల్లలు 10th క్లాస్ పాస్ అయ్యారు, డిగ్రీ అమ్మాయి పాస్ అయ్యింది, ఇంటర్ పాస్ అయ్యింది. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళా, ఇంటర్ అమ్మాయి ఇంటికి వెళ్ళా. అమ్మాయి 10th క్లాస్లో సాక్ష్యం చెప్పలా, పెన్నిచ్చి ప్రార్థన చేశా. ఇంటర్ పాస్ అవ్వడం కోసం ఇంటికి 4 సార్లు తిరిగా, మా ఇంటికి 4 సార్లు తిరిగింది ఆ పిల్ల. ప్రార్థన చేయి, ఉదయం పూట వచ్చి లేపిద్దు 6 గంటలకి. అప్పుడు నేను లేచేవాడు కాదు. నేను ప్రార్థన చేసుకొని నాకు కాళ్ళు నొప్పులు వచ్చి నేను 5 గంటలకు కొనుక్కుంటా. 6 గంటలకు తలుపు కొట్టి, అంకుల్ ఎగ్జామ్కి పోతున్నా, ప్రార్థన చేయండి అంకుల్ అంది. వచ్చి నీ తుప్పదేగా ఇప్పుడే వచ్చినాను అని చెప్పి నేను ప్రార్థన చేశా. ప్రభువా బిడ్డని కనికరించి మంచిగా పాస్ అయింది. కానీ మళ్ళీ సాక్ష్యం చెప్పలే ఆ పిల్ల. నేను వచ్చి అడిగా చర్చిలో, అమ్మాయి పాస్ అయ్యావా? వీళ్ళకి పేపర్ వస్తుంది కదా రోడ్డు మీద, ఏమని ఈరోజు 10th క్లాస్ వాళ్ళకి, ఇంటర్ వాళ్ళకి ఏదో దాన్ని ఏమంటారు రిజల్ట్ అంటే. నాకు సంతోషం వేసి ఇంటికి పోదాం అనుకుంటున్నాను. అంటే అంత పిచ్చోండి నేను. అంటే వీళ్ళకి వీళ్ళ అమ్మలకి వీళ్ళకి సంతోషం ఎక్కువ, కానీ వీళ్ళకంటే ఎక్కువ పిచ్చోడు ఎవరు? నాలంటోడు. నేను అలాంటోడిని. నాకు ఎదుటివాడు సంతోషం అంటే సంతోషం, అందుకే నేను సంతోషంగా ఉంటాను ఇప్పుడు. ప్రైజ్ లార్డ్. ఎదుటివాడు బాగేది కంటే ఇంకెక్కువ సంతోషపడతాను నేను డాన్స్ చేసుకుంటా ఒక్కడిని అవసరమైతే. ప్రభువా నువ్వు ఎంత మేలు చేసి మంచివాడివి అయ్యా. అందుకే నాకు నా ఇంట్లో కన్నీళ్ళు ఉండవు ఎప్పుడు, నా మనసు కూడా ఇప్పుడు కన్నీళ్ళు ఉండవు. నేను సంతోషిస్తానన్నా ఇప్పుడు. అలా నేను ఆ పిల్లని అడుగుతున్నా, ఎప్పుడు వచ్చిందా ఆదివారం అని గుర్తుపెట్టుకుని అడిగా. నేను ఎవరిని అడుగుతా, నాకు మొహమాటం లేదు. ఎందుకు అడగాలి అంటే ప్రేమ. మనం చేసాం కదా ప్రార్థన, మా పాస్ అయ్యామంటే పాస్ అయినాకలా అంది. పాస్ అయినాకలా థ్యాంక్స్ చెప్పావా, నాకు ఏసైకి థ్యాంక్స్ చెప్పావా అని. అయితే ఒక్కడు కానీ పోయి ఉంటే మళ్ళీ సంవత్సరం అంతా ఫీజు కట్టి తిరుగుతూ ఉండేదనే కదా. దేని చుట్టూరు నీకు ఏమి లేదు కొంతమంది ఇది. అందుకే అన్నాడు, రే నిన్ను 38 సంవత్సరాలు రా గాడిదా, ఏడ తిరిగావు నువ్వు చెప్పాలి. ఏడ తిరిగావు? కోనేట్లో మందిరంలో చుట్టూరు, నీ పక్కన ఎవడు లేడు, నీకెవరు సహాయం చేయలే. నేను వచ్చారా పరలోకం దిగిన కిందకి వచ్చి, లేరా దరిద్రుడా ఎంతకాలం పడి ఉంటాయి నీ కోనేటి దగ్గర అని చెప్పి లేపితే నువ్వు లెగిసి ఏడేడు తిరుగుతున్నావేంద్రా పోయి నీ దేవుడు నీ గట్టి కార్యములు చేశాను, ఎక్కడ చేశానో ప్రకటించు అంటే వాడు ప్రకటించాల, వాడు అక్కడ తిరుగుతున్నాడు. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి కార్యాలు చేయకపోయినా చేసినా కూడా ఏం మారలేదు ఇతనికి. మానవుడు బుద్ధి ఎలాంటిదంటే, జరిగితే బాగుంటే మీ ఊరు మా ఊరు అంటారు, తేడా పడితే మీరే మేమే. ప్రైజ్ లార్డ్ చెప్పండి గట్టిగా. బాగుంటే అంత ఏమంటారు, మీరు మా ఊరు మేము మీ ఊరు అంటారు. తేడా పడితే మీరే మేమే. మీరే మేమే. ఒక పిల్ల ఉంది నాకు తెలిసిన ఒక అమ్మాయి, మహేష్ పాస్టర్ మా అన్నయ్య అంది. స్తోత్రం చెప్పండి. తేడా పడింది. ఎవరో చెప్పారు, ఆయన ఎందుకు తీసుకొచ్చారమ్మా, ఆయన ఆ కులం ఈ కులం అని తిడుతుంటే
ఆయన ఎవరు మాకు తెలియదు, ఆయన ఎవరు మాకు తెలీదు. నా గురించే అడిగినవాడు కూడా చెప్పాడు, అయ్యా నేను అడిగితే వాళ్ళు మీరెవరో మాకు అమ్మ, మీరు ఆయన దగ్గర పాటలు పాడే మైకు తీసుకుని స్తోత్రం చెప్పావు, హల్లెలూయా చెప్పావు కదా, నువ్వు ఆ స్టేజ్ మీద ఉన్నావు కదా, నేను చూశాను కదా, మీ వాళ్ళు మా వాళ్ళు కదా అన్నావు, ఆయన మైకి ఇస్తే కదా నువ్వు పాట పాడింది అని అడుగుతున్నారు వాళ్ళని. తల దించుకుంది. అమ్మ, బాగున్నప్పుడు మా వాళ్ళు అంటాం, బాగలేనప్పుడు మీ వాళ్ళు అంటాం, ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికి వాళ్ళు దేవునిలో సరిగ్గా లేరు. కొంతమంది ఈ బుద్ధి కలిగిన వాళ్ళు ఉంటారు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. ఒక ఏరు దాటక ముందంటే ఏరు మల్లయ్య అన్నాడంట. ఏముంది, ఏరు వచ్చింది మధ్యలో, ఏరు దాటాలి, అవతల పడవ ఉంటుంది, పడవ ఎక్కి వెళ్ళాలి. ఏరు దాటేయడానికి మధ్యలో పడవ ఉంటుంది, పడవ ఆయన పేరేంటి, ఏరు మల్లయ్య, ఏరు దాటి అన్నాడంట. మొన్న ఏరు మల్లయ్య గారు ఏరు దాటి అన్నాడే, మల్లయ్య గారు అన్నాడని చెప్పి ఓ రా ఎక్కు అని చెప్పి ఎక్కి తట్టి తీసుకుని నెట్టినట. అవతల పోయిన పోరపోడు మల్లయ్య అన్నాడు. వాడి పేరే పోడియ్య, వాడి పేరేంది, వాడికి మారు పేరేంది, మల్లయ్య గారు. ఇటు మల్లయ్య గారు అన్నాడు అవసరానికి. దాటిన తర్వాత పోరా బోడి మల్లయ్య. అలా ఉండకూడదండి. దేవుడు నీకు ఇచ్చిన దానిలో నువ్వు నమ్మకంగా ఉండాలి. రూపాయి ఇచ్చాడా, చిన్న చదువా పెద్ద చదువా కాదు, ప్రతి దానిలో నమ్మకం. ఇక్కడ చూసిన వాడికి నమ్మకం పోగొట్టుకున్నాడు. ప్రభు వచ్చాడు మరలా, ఏంది ఎక్కడున్నాడని నేను అనుకుంటున్నాను. ఈ వాక్యం ఎందుకు రాసిపెట్టి చెప్పాడు తెలుసా, ఆ స్టోరీ అలాంటి వారు ఉంటారేమో ఒకవేళ. స్తోత్రం చెప్పాలి గట్టిగా బాలయ్య, చెప్పాలి గట్టిగా. కొందరు సాక్ష్యాలకి లెగలండి. ఆదివారం పూట నన్ను ఇసికించాలి, అలాంటి వాళ్ళు కావాలి నాకు. స్తోత్రం, నన్ను ఇసికించాలి, అన్నయ్య మాకు చెప్పాడు మైకి ఈరోజు అని, అలాంటి వాళ్ళు కావాలి నాకు. ఎందుకని యేసుకి సాక్ష్యం చెప్పాలి మనం. ప్రతిరోజు సాక్ష్యం చెప్పాలి. ప్రతిరోజు ఊరు సాక్ష్యం చెప్పాలి. కొంతమంది ఉంటారు, ఆ ఊరు ఈ ఊరు ఇవ్వలేదా సాక్ష్యం. స్తోత్రం చెప్పండి. కొంతమంది ఆ ఊళ్ళో సాక్ష్యం చెప్తే ఒక పిల్ల, ఆ ఊరు పిల్ల దగ్గరికి మేము పోయాం తెలియక, మేము మీటింగ్ పెడితే వచ్చింది ఆ పిల్ల. అన్నో మీరు ప్రార్థన చేశారు, కడుపులో పిల్ల ఉన్నప్పుడు మీరు ప్రార్థన చేశారు, ఎదురుకాలు పడినప్పుడు మీరు ప్రార్థన చేశారు అని ఉంది. సరే మంచిది అన్నాం. వందనాలమ్మా, మరి ఇంత నుంచి నా మొహం చూస్తున్నావు కదా, మంచిది తెచ్చివచ్చు కదా అన్న. కాదులే అంటుంది. ఏడంతా కాదులే అంటుంది. పక్కన పిల్ల గుడిసి ఏం పేయని గుడిసి వేసుకుంది. బట్టలు సరిగ్గా లేవు, పిల్లలకి నిక్కలు సరిగ్గా లేవు. 2 బాటిల్ కొనుక్కొచ్చి పెట్టి టీలు తీసుకొచ్చి పెట్టింది. స్వస్థత పొందిన పిల్ల చూస్తుంది. ఈ పిల్లకి మనకు సంబంధము లేదు. అంత అయిపోయిన తర్వాత ప్రార్థన చేయి అని అంటుంది. చేశా. ఎప్పుడు ఇలా ఉండబాకు అని చెప్పా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పాలి గట్టిగా. చూడండి, కొంతమంది ఎవరెవరో సాక్ష్యాలు కాదు, నీ సాక్ష్యం ఎలా ఉంది, నువ్వు వ్యక్తిగతంగా యేసుని ఎలా ప్రేమిస్తున్నావు. పరిశుద్ధాత్ముడు నీ ఇంటిలోకి వస్తాడు, నీతో మాట్లాడుతున్నాడు, ఆయన నీ దగ్గర కూర్చుంటున్నాడు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నీవు ఎలా నడుస్తున్నావు, అది చాలా అవసరం. ఈ రాత్రి నేను ముగిస్తున్నాను దేవుని బిడ్డలారా. ఈ వ్యక్తి ఎక్కడ తిరుగుతున్నాడు మళ్ళీ, అమ్మ నాకు ఎక్కడ తిరుగుతున్నాడు రా అక్కయ్య, చెల్లెమ్మ ఎక్కడ తిరుగుతున్నాడు అక్కయ్య, చెప్పాలి. ఎక్కడ తిరుగుతున్నాడు, అక్కడ తిరుగుతున్నాడు. కృతజ్ఞత ఉందా వీడికి అనే కృతజ్ఞత ఉందా? నాకు మంచి నీళ్ళు ఇవ్వండి, నేను మర్చిపోను. ఒకవేళ కృతజ్ఞతలను బుద్ధి ఒక్కోసారి నాకు వచ్చిద్దేమో తెలియదు. ప్రభు నేను మర్చిపోతాను, మానవుని కదా, కానీ 90% మర్చిపోను, 99 కూడా మర్చిపోను. ఎందుకంటే నేను చెప్పాను, నా బుద్ధి ఇందాక ఏమని, ఎదుటోడు ఆనందమే నాకు ఆనందం. ఒకసారి స్తోత్రం చెప్పండి. మా ఆవిడ నీళ్ళేసుకుంది. ఎప్పుడు కృప పుట్టకు ముందు నీళ్ళేసుకుంది. కృపే. నేను పొదుల దగ్గర పెద్దరకట్ట తెలుసా మీకు? కనిగిరికి పొదులకి పెద్దరకట్ట పెద్ద సెంటర్. తాయిత్తులేసి ఊరు పేరు. ఏమి వేస్తారు ఊరిలో? తాయిత్తులు వేస్తారు. జాగ్రత్తగానండి, నేను ముగిస్తున్నాను. మనకి సమయం ఉంది, ప్రార్థన చేద్దాం అందరం. మీరు అందుకే ముందు రావాలి.
శనివారం కూటం లాగా ఉందా ఇది? అభిషేక కూటం లాగా ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రైజ్ లార్డ్. దేవుడు ఇలా నడుస్తున్నాడు అంటే ఇది మామూలు విషయం కాదు. కొన్నిట్లో ఈ ఆత్మ నడిపింపు లేదు. స్తోత్రం. పెద్దరగట్ల దగ్గర నేను ఒక అబ్బాయి అన్నం పెట్టాడు, పలావ్ చికెన్. తిను అంటున్నాడు. 60-65 తెచ్చి. వాళ్ళు నరసింహ అని బెంగళూరులో పనిచేస్తాడు, తెలిసిన ప్రేమగా హాస్టల్ నుంచి తీసుకెళ్తాడు. అయ్యా మంచిది, ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత తమ్ముడు ఆ మూలన ఒక బాబు కనపడుతున్నాడు నాకు. ఒక బాబు, వాళ్ళకి అమ్మాయి అప్పుడు పుట్టింది. వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, కంప్యూటర్ ముందు కూర్చొని ఆడుకుంటారు. ఇప్పుడు లక్షలు వస్తాయి శాలరీస్. వాడు ఎమ్మటే కొంటాడు, ఫ్లాట్లు కోట్లు ఉన్నాయి. ఆ ఊరికి సర్పంచ్ కూడా అతనే. అయితే బాబు కనపడుతున్నాడు అని అంటే నేను ఏకాంత ప్రార్థనకి వెళ్తున్నాను. అప్పుడు నేను ఏకాంతంలో ఉన్నాను. అన్నయ్య, మీరు ప్రార్థన చేస్తున్నాం, మాకు 3 months నుంచి డేటు అవ్వట్లేదు, నాకు డౌట్గా ఉంది. మీరేందో మా ఇంట్లో బాబు అని చెప్పారు, మరి ఉంచుకోవాలా తీసేయాలా అన్నాను. మరి బాబు అని దేవుడు చెప్పాడు అని చెప్పా, అంతే, నాకు సంబంధము లేదు అంటే. అటు కాదన్నయ్య, మీరు ప్రార్థన చేయండి, మీరు చెప్పారు బాబు అని, ఇక మాకు బాబే, నేను నమ్ముతున్నాను అంతే. ఎందుకంటే మాకు విశ్వాసం మీ మీద కలిగింది, నమ్ముతాను చెప్పాను. అప్పుడు అక్క కూడా నీళ్ళు వేసుకుంది. అక్క కూడా మూడో నెల నుంచి నేను అక్క కోసం ప్రార్థన చేయట్లా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అక్క నాకు అసలు గుర్తే లేదు. నాకు గుర్తుందల్లా నరసింహ భార్య. వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్. నెలకోసారి ఫోన్ చేస్తారు. అన్న 5వ నెల, అన్న 6వ నెల, అన్న 7వ నెల. ప్రభువా ఇప్పుడు దీవించింది. 9వ నెల నేను ఎగిలి నవ్వుతా అక్కని తీసుకెళ్ళా. ఎక్కడికి? గవర్నమెంట్ హాస్పిటల్ కానుపోతుంటే ఆమె ఇచ్చి నేను అక్కను చూసుకోవట్లా. ప్రభువా వీళ్ళకి కూడా అదే నెల కదా, ఆడపిల్ల కంటే ఇంకా ముందు పుట్టుద్ది కదా, అది మగపిల్లడితే ఇంకా ముందు పుడతారు కదా, మన తెలివి ఎక్కువ. నేను ఆలోచిస్తా ఉన్నాను. మొత్తం మీద అక్క కానిపోయింది. సంతోషంగా మేము ఇంటికి వచ్చేసాను. ఈ లోపల నాకు ఉదయం పూట డబ్బా తీసుకుని పోతున్నా. ఎక్కడికి? మా ప్రాంతానికి. సిగ్గు లేకుండా చెప్తా, మీరేం అనుకోవద్దు. పోతుంటే ఫోన్ వచ్చింది నాకు. ఆ నెంబర్కి నరసింహరావు, బెంగళూరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. అయ్యా ప్రైజ్ లార్డ్ నాన్న, వందనాలు వందనాలు. నేను ఎప్పుడు వందనాలు డాడీ, వందనాలు అని అంటే, అన్నయ్య రాత్రి 12 గంటలకి అమ్మాయి కానిపోయింది. నాకు భయం ఏంటంటే అమ్మాయి అంటాడేమని. నేను ప్రార్థన చేశాను కదా, ఈ కడుపులో మోసిన పార్చుకున్నది కూడా స్టక్ అయిపోయింది. చెప్పు అన్న మీరు ప్రార్థన చేశారు, ఆ ఇంట్లో ఆ రోజు బాబు అని చెప్పారు. నిశ్చయంగా దేవుడు రాత్రి బాబుని మాకు ఇచ్చాడు. చెప్పర్ల కూడా గేటుగా. హల్లెలూయా. నేను డబ్బా పెట్టి వాళ్ళు ఎవరు చూసి నాకు చూసి ఏమైందా వెనకే ఏడన్నా నలులుయా బాత్రూమ్ అవుతా రోడ్డు మీద అన్నాను. అంటే ఎవరి ఆనందం? నా ఇంట్లో ఆనందం నాకు ఇంపార్టెంటా, బయట వారి ఆనందం ఇంపార్టెంటా? స్తోత్రం చెప్పండి. నేనంత తిక్కలోనండి. అందుకే నన్ను మోసపోవటమే. స్తోత్రం చెప్పండి. వాడు 104 సెక్షన్ కింద దేవుడు తీసుకోవటమే. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఆ లైవ్లో కూడా అబ్బాయి చూస్తాడు. ఎవరు? నర్సరీ అబ్బాయి కూడా చూస్తున్నాడు, ఇప్పుడు చూస్తాడు కూడా. వాళ్ళు నాకు ఆత్మీయ బిడ్డలు అయిపోయారు. బెంగళూరు నుంచి ఫోన్ చేస్తుంటారు. పెద్దరగట్ల. చాలా సంతోషం వేసి లానే అంటే ఏంది ఏమో కానిపోయింది. నరసింహరావుకి కొడుకు పుట్టాడా? దేవునికి స్తోత్రం. పిల్ల పుట్టింది, దేవునికి స్తోత్రం. డాక్టర్ దగ్గరికి పోయాను నేను, డిశ్చార్జ్ చేస్తుంటే అన్నాను. ఏం సార్ ఎందుకు తిడుతున్నారు అన్న? ఎంతమంది పిల్లలు ఇప్పటికి అన్నాడు? 4. సిగ్గు లేదు నీ మొఖానికి అంటున్నావు. ఏం సార్ అన్న? అయ్యా 2కే ఎక్కువ ఈ దినాలు, 4 అంటే నువ్వు ఏం పని చేస్తానన్నా? ప్రకటించిన స్తోత్రం సార్, నేను పాత్రని అన్నాను. అయినా స్తోత్రం చెప్పండి. నా బిడ్డలారా, నేను చెప్తుంటే ఆ డాక్టర్ నన్ను చూసి వీడికి మైండ్ పెట్టుకుంది. ఏమైంది వీడికి?
స్తోత్ర హల్లెలూయా. అప్పుడు కృపను చూసి నేను కృప అని పేరు పెట్టా. ఎందుకంటే నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. కృపయే కాదా నా ఆశ్రయము, నీ కృపయే కాదా నా పరవశము, కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. ఆమేన్. ఇంకా అమ్మాయికి ఏం పెట్టే పేరు? కృప. మా అమ్మ నారమ్మ పెట్టు, మీ అమ్మ పేరు అంది. నేను ఎవరి పేరు పెడతాను? యేసయ్య పేరు పెడతా. ఆయన పేరేంటి? కృపామయుడు. ఈ పిల్ల పేరేంది? కృప. ఎందుకు నేను సాకేది ఏం కాదు, ఆయన కాబట్టి అలా నేను పేరు మార్చేసాను. ఒకళ్ళ ఆనందమే నా ఆనందం అనుకున్నాను. ఈ రోజు వరకు కూడా ప్రజలలో కూడా పక్కవారికి కూడా నువ్వు అలా అనుకోగలిగితే నిశ్చయంగా దీవించబడతా. చూడండి, నేను ముగిస్తున్నాను. ఈ వ్యక్తి జీవితంలో ఆనందం పక్కన పడేస్తే తను పొందుకొని కూడా దేవుడు పని చేయట్లేదు. ప్రభు అంటున్నాడు, నీకు మరీ కుక్కీడు వస్తుంది నువ్వు స్తుతించకపోతే, నువ్వు చెప్పకపోతే, నువ్వు కృతజ్ఞత లేకపోతే. ఏమొస్తుంది నీకు? అమ్మ చెప్పాలి, ఏమొస్తుంది? కీడు. కొంతమందికి కీడు రాకముందే మనం మర్యాదగా లెగిసి ఆదివారం పూట లెగిసి నాకు ఇంట్లో దేవుడు మేలు చేశాడయ్యా. కొందరికి భయం అయితే కాగితం రాసి సేవకుడికి ఇవ్వచ్చు, అందరి ముందు చెప్పి ప్రార్థన కూడా చేయొచ్చు. కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ఎందుకంటే నీవు దేవుడిచ్చిన ఊరిలో, దేవుడిచ్చిన స్థలంలో, దేవుడిచ్చిన మందిరంలో దేవుడు చేసిన కార్యాలు ప్రకటించకపోతే మనము అది పద్ధతి కానే కాదు. కృతజ్ఞత లేనివాడు ఎలాంటి వాడు? నేను చెప్పను, నువ్వే చెప్పరు సిమోనా. మీ కృతజ్ఞతలను వెళ్ళాలంటే వాళ్ళు అలాగా ఉండకుండా ఇతను కూడా అలాంటి వాడే. అతను మాత్రం అలా లేడు. ఎవరు? దెయ్యాలు పట్టినవాడు. ఇతను ఇలా ఉన్నాడు, మనం చూసాం. ఈ రాత్రి నేను ముగిస్తున్నాను. మనం ఎలాంటి వారంగా ఉండాలంటే ఎప్పుడు యేసే పాదాల దగ్గరే ఉండాలి, యేసునే ప్రకటించాలి. అదే ఆరాధన, అదే విజ్ఞాపన, అదే యాచన, అదే కృతజ్ఞతాస్తుతిలో. చప్పట్లు కొట్టు ప్రభుని కనపరుద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ప్రతి ఒక్కరం మనకి సమయము టైం ఎంత చూడు సిమోను 8:50 అయింది.